ప్రశ్న: ఇంతకుముందు మన మనస్సును తీవ్రంగా గాయపరిచిన పరిస్థితుల్లోకి తిరిగి వెళ్ళటం ఎందుకు చాలా కష్టంగా ఉంది అని క్వెషన్ చేస్తున్నారు. జవాబు: అది కష్టమే కానీ, కష్టాలు ఒక సవాలును తట్టి లేపాయి. మీ జీవితం మీకు ఒక సవాలులా అనిపించకపోతే కనుక ఇక ఆ జీవితానికి అర్థమేముంది? అనేక కోణాల నుంచి జాగ్రత్తగా పరీక్షిస్తే కనుక మీకు చాలా సమస్యను కలిగించిన లేదా మీరు అన్నట్లు మనస్సును తీవ్రంగా గాయపరిచిన పరిస్థితులు ఎంతో అమూల్యమైన నిధుల్లాంటివి అని మీరు గ్రహిస్తారు. ఈ ము ఈ అమూల్యమైన నిధులు మీ ప్రజ్ఞను పెంపొందించి, ప్రకృతి నియమాలు ఏ విధంగా పనిచేస్తాయో మీకు నేర్పిస్తాయి. ఎవరైనా గాని తాము గతంలో ఎదుర్కొన్న కష్టాలను పరిశీలించి తగిన గుణపాఠాలు నేర్చుకోవటమే కాకుండా, ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న కష్టాల విషయంలో కూడా తమ వల్ల కాదని చేతులు ఎత్తేయకుండా ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఒక్క నిమిషం గీత. ఓకే అంటే మేడం. గతంలో ఉన్న కష్టాలని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుతం వస్తున్న కష్టాలని అమ్మో నేను వీటిని ఎదుర్కోలేను, నా వల్ల కాదు అని చేతులెత్తేయకూడదు. అంటే ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే ఇక్కడ ఏం నేర్చుకోవాలో వర్తమానంలో ఈ జన్మలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. గతంలో ఉన్న వాటిని ఆ గుణాలని మార్చి మరలా మనం సద్గుణాలుగా మార్చగలిగేటట్లుగా ఉండగలగాలి. 2 చెయ్యాలి. అలా అని ఇది ఇది నేను చేయలేను చెయ్యెత్తేస్తే కుదరదు. అందుకే కదా! మనకి గత జన్మల్లో ఉన్న దుష్కర్మలు చూస్తుంటాం. ప్రెజెంట్ జన్మలో అటువంటి పరిస్థితిని అంటే ఏ దుష్కర్మ అయితే చూసామో, ఆ దుష్కర్మలో హింస ఉంటది కదా! అటువంటి హింస ఈ జన్మలో ఎప్పుడు ఇవ్వకుండా మనము ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే పరివర్తన తీసుకొచ్చుకుంటూ ఉండాలి. అలా గతాన్ని, వర్తమానాన్ని రెండింటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఒకసారి నేను సుప్రసిద్ధుడైన భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్ర నిపుణుడు అయిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. మీరు ఈ రంగంలో ఇంత ఉన్నత స్థాయికి ఎలా చేరుకోగలిగారు అని అడిగాను. నేను చాలా కాలం పాటు రాత్రివేళ కేవలం 2 లేదా 3 గంటలే నిద్రపోయాను. కొన్నిసార్లు ఆకలితో ఉన్నాను. నన్ను ద్వేషించేవారు, జనం నా పట్ల అసూయతో ఉండేవారు. థామస్ ఎడిసన్ చాలా కష్టాలు అనుభవించాడు. కానీ ఆయన చేసిన అనేక ఆవిష్కరణల్లో తేజోవంతంగా వెలిగే విద్యుత్ దీపం కూడా ఒకటి. మళ్ళీ చదువు పాయింట్. ఓకే మేడం. ఒకసారి నేను సుప్రసిద్ధుడైన భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్ర నిపుణుడు అయిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. మీరు ఈ రంగంలో ఇంత ఉన్నత స్థాయికి ఎలా చేరుకోగలిగారు అని అడిగాను. నేను చాలా కాలం పాటు రాత్రివేళ కేవలం 2 లేదా 3 గంటలే నిద్రపోయాను. కొన్నిసార్లు ఆకలితో ఉన్నాను. నన్ను ద్వేషించేవారు, జనం నా పట్ల అసూయతో ఉండేవారు. థామస్ ఎడిసన్ చాలా కష్టాలు అనుభవించాడు. కానీ ఆయన చేసిన అనేక ఆవిష్కరణల్లో తేజోవంతంగా వెలిగే విద్యుత్ దీపం కూడా ఒకటి. ఓకే. అంటే థామస్ అల్వా ఎడిసన్ ఆ విద్యుత్ దీపాన్ని కనుక్కోవడానికి ఆయన ఎంతో కష్టపడి కనుక్కున్నాడు. కొంతమంది ఆయన మీద అసూయతో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగా. పరిణామ క్రమపు ప్రక్రియ వలన లేదా మానవ స్ఫూర్తి సాధించే ప్రగతి వలన జీవితంలో కష్టాలు అనేవి అనివార్యం అవుతాయి. ఆత్మ పురోగమించాలి, విస్తరించాలి, సృష్టించాలి. అంటే పరిమితులను చదువు.
పరిమితులను ధ్వంసం చేయాలి. అలాంటి విశేష కృషి కారణంగా వచ్చే కష్టాలు కూడా వరాల్లాంటివే. 2 లైన్స్ ఆత్మ చదవనా? ఆత్మ విస్తరించాలి, పురోగమించాలి, సృష్టిం పురోగమించాలి, విస్తరించాలి, సృష్టించాలి. ఇంకా పరిమితులను ధ్వంసం చేయాలి. పరిమితులను ధ్వంసం చేయాలి. ఏంటి ఇప్పుడు ఒక 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 పరిమితి గీసుకొని ఉన్నాం. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. ఆ పరిమితులను కూడా దాటేసేయాలి. ఆ పరిమితులను ఇప్పుడు ఇప్పుడు బుద్ధుడు ఉన్నారు. ఆయన పరిమితులను దాటి బయటికి వెళ్ళి ఇంకా ఎన్నెన్నో తెలుసుకొని విస్తృతమయ్యారు ఆయన. అలాగా పరిమితులను దాటి వెళ్ళి విస్తృతమవుతూ ఉండాలి. ఏంటి? పురోగమించాలి, విస్తృతం అవ్వాలి, సృష్టించగలగాలి, పరిమితులను దాటాలి, ధ్వంసం చేయాలి. ఆ పరిమితులను కూడా ధ్వంసం చేసేసి బయటికి వెళ్ళగలగాలి. అంటే ఇదివరకు పరిమితులు ఇల్లు, మరి కుటుంబము, ఊరు, దేశము, ఇలా ఇవన్నీ అంటే ఆ పరిమితులను దాటి వెళ్తూ ఉండాలి. అంటే ప్రపంచం. ఆ పరిమితులను దాటి వెళ్ళినప్పుడు అంతకు ముందు ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. పరిమితులను దాటి వెళ్ళాక ఆలోచించే విధానము మారిపోతుంది. ఒక విషయం గురించి పరిమితిలో ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశాడు అని జడ్జి చేయటం, పక్కవాడికి కంప్లైంట్ చేయటం, వాడిని ఒక చులకన భావంతో చూడటం చేసేవాళ్ళు. కానీ ఆ పరిమితులు దాటి అనంతంలోకి వెళ్ళినప్పుడు వాడు చేసిన పని నేను కూడా గతంలో చేశాను అని అవగాహన అవుతుంది. అందువల్ల వాడిని చులకన చెయ్యం, సరి చేస్తాం, వాడిని గైడ్ చేస్తాం, అంతవరకే ఉంటుంది. అందుకని ఆ పరిమితులను దాటినప్పుడు ఉండే విధానం మారిపోతుంది. మన ఆలోచన విధానము, మనము చూసే విధానం మొత్తం మారిపోతుంది అన్నమాట. అలాగా ఆత్మ పురోగమనం అనేది జరగాలి. ఈ పరిమితులను దాటేసరికి ఆత్మ ఆటోమేటిక్ గా పురోగమనం జరుగుతుంటుంది. అది మనం గతంలోని హీన స్థితిలోకే మళ్ళీ దిగజారడం లేదా చట్టాలను, నియమాలను అతిక్రమించటం వలన కష్టాలు వస్తే కనుక అవి బాధకు, వేదనకు దారితీస్తాయి. మరింత మెరుగైన జీవితం కోసం కృషి చేయటం మొదలు పెట్టాలంటే కొంతమందికి బాధ, వేదన అనుభవించడం అవసరం అవుతుంది. కొంతమందికి ఏమో అనుభవించాల్సిన అవసరం అవుతుంది, కొంతమందికి ఆటోమేటిక్ గా తెలుసు. ఆ లైన్ 2 లైన్లు మళ్ళీ ఒక్కసారి చదువురా. మేడం, మనం గతంలోని హీన స్థితిలోకే మళ్ళీ దిగజారడం లేదా చట్టాలను, నియమాలను అతిక్రమించటం వలన కష్టాలు వస్తే కనుక అవి బాధకు, వేదనకు దారితీస్తాయి. మరింత మెరుగైన జీవితం కోసం కృషి చేయటం మొదలు పెట్టాలంటే కొంతమందికి బాధ, వేదన అనుభవించటం అవసరం అవుతుంది. ఓకే, కొంతమంది తిరోగమనం వల్ల కష్టాలొస్తాయి. కానీ మీరు ఇంకా ఉన్నతంగా తయారవ్వాలి అన్నప్పుడు కూడా కష్టాలొస్తాయి. ఈ కష్టాలని అధిగమించినప్పుడు ఆటోమేటిక్ గా మనలో పురోగమనం అనేది జరుగుతుంది. అంటే ఇంకా ఉన్నతంగా తయారవుతాము అని చెప్తున్నారు. అంటే కష్టాలు ఒక్కొక్కసారి తెలియకుండానే మనలో దుర్గుణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ దుర్గుణాలనేవి బయటకు వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన అంతా మారిపోతూ ఉంటుంది. కానీ కొంత ఎదిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు మన లోపల నుంచి గత జన్మ సంస్కారాలు వస్తూ ఉంటాయి. ఆ గత జన్మ సంస్కారాలు బయటికి రాకుండా మనమే వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. చదువురా గీత. కష్టాలు ఇచ్చే కానుకల్లో ఒకటి ఏమిటంటే అవి మన శక్తి సామర్థ్యాలను ఉనికిలోకి తీసుకొస్తాయి. ప్రతి కష్టాన్ని అనుభవించే క్రమంలోనూ మీరు ఇంకా దృఢంగా, ఇంకా తెలివైన వారుగా అవుతారు. ఆ కష్టాలను అధిగమించటానికి
మీరు మంచి గుణాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. 2 లైన్స్ చదువుతాను మేడం. హ్మ్. కష్టాలు ఇచ్చే కానుకల్లో ఒకటి ఏమిటంటే, అవి మన శక్తి సామర్థ్యాలను ఉనికిలోకి తీసుకొస్తాయి. హ్మ్. ప్రతి కొన్ని కష్టం కష్టాలు ఏంటి అంటే, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకొస్తాయి. అంటే ఆ కష్టం వచ్చినప్పుడే మనము బయటకు ప్రదర్శిస్తాం. ఆ ప్రదర్శన ద్వారా ఓహో! నా లోపల ఇంతటి ఉన్నతత్వం ఉందా అని మనకు అర్థమవుతది. అంటే మనలో ఉన్న శక్తి బయటకొస్తుందనమాట. హ్మ్. ప్రతి కష్టాన్ని అను ప్రతి కష్టాన్ని అనుభవించే క్రమంలోనూ మీరు ఇంకా దృఢంగా, ఇంకా తెలివైన వారుగా అవుతారు. అంటే కష్టం మనల్ని ఏం చేస్తుంది? స్ట్రాంగ్‌గా చేస్తుంది. తెలివైన వాళ్ళుగా తయారు చేస్తుంది. ఆ కష్టాలను అధిగమించటానికి మీరు మంచి గుణాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. హ్మ్. మా గురువుల్లో ఒకరు ఇలా చెప్తూ ఉండేవారు. ఏ కష్టాలు లేని జీవితాన్ని జీవించాలని ఏనాడు ప్రయత్నించకండి. అంతా ప్రశాంతంగా, సక్రమంగా సాగిపోతూ ఉంటే మీరు ఏమాత్రం ఎదగలేరు. ఎంత బాగా ప్రగతి చెప్తున్నారు. అంటే అంత ప్రశాంతంగా ఉండాలి. ఏం ఆలోచనలు ఉండకూడదు. అలా ఉండాలి అంటే ఎదగరు. కష్టాలున్నప్పుడే ఎదగగలుగుతారు అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారు. హ్మ్. మా గురువుల్లో ఒకరు ఇలా చెప్తూ ఉండేవారు. ఏ కష్టాలు లేని జీవితాన్ని జీవించాలని ఏనాడు ప్రయత్నించకండి. అంతా ప్రశాంతంగా, సక్రమంగా సాగిపోతూ ఉంటే మీరు ఏమాత్రం ఎదగలేరు. ప్రగతి సాధించలేరు. కాబట్టి కష్టాలను సృష్టించుకొని వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. కష్టాలను సృష్టించుకొని వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మనకి తెలివి, ధైర్యం అన్నీ వస్తాయన్నమాట. హ్మ్. మీ ఉనికిలోని ఉన్న స్థాయి పొరలతో అనుసంధానం అవ్వటానికి, దైవ సహాయాన్ని ఆహ్వానించటానికి, ప్రార్థించడానికి, విశేష కృషి చెయ్యటానికి, అంతిమంగా మీ ఉనికి అంతర్భాగంలో తాళం వేసి ఉన్న శక్తి సామర్థ్యాలను విడుదల చెయ్యటానికి తగిన ప్రయత్నం చేసేలా కష్టాలు మిమ్మల్ని బలంగా ముందుకు తోస్తాయి. హ్మ్. తాళం వేసున్నాయని చెప్పావు గదా! ఆ! మేడం. ఆ లైన్ మళ్ళీ చదువు. మీ ఉనికిలోని ఉన్నత స్థాయి పొరలతో అనుసంధానం అవ్వడానికి, దైవ సహాయాన్ని ఆహ్వానించటానికి, ప్రార్థించటానికి, విశేష కృషి చెయ్యటానికి, అంతిమంగా మీ ఉనికి అంతర్భాగంలో తాళం వేసి ఉన్న శక్తి సామర్థ్యాలను విడుదల చెయ్యటానికి తగిన ప్రయత్నం చేసేలా కష్టాలు మిమ్మల్ని బలంగా ముందుకు తోస్తాయి. తాళాలు ఓపెన్ చేయటానికనమాట. చాలా బావుంది పాయింట్. హ్మ్. తర్వాత ఆనందకరమైన జీవితం అంటే ఏ కష్టాలు లేని జీవితం కాదు. అది కష్టాలను అధిగమించే ప్రక్రియ. ఆనందకరమైన జీవితం అంటే నేనెప్పుడు ఆనందంగా ఉండాలని ఆహ్, అనుకుంటే అసలు వాళ్ళకి కష్టాలే ఉండవు. ఎప్పుడు ఆనందంగుంటారు అని అనుకుంటాం. కానీ ఆ కష్టాలు ఉన్నప్పటికీ వాటి నుంచి దాటి అంటే దాని నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అది అక్కడ. హ్మ్. మేడం చాప్టర్ అయిపోయింది మేడం. మీ పేరు ఇంకొకసారి చదవమంటారా? ఆ పారాగ్రాఫ్ ఒకసారి చూడు. మీ ఉనికిలోని ఉన్నత స్థాయి పొరలతో అనుసంధానం అవ్వటానికి, దైవ సహాయాన్ని ఆహ్వానించటానికి, ఒక్క నిమిషం. ప్రార్థించటానికి ఉన్నత స్థాయి పొరలతో అంటే పైన పూర్ణాత్మతోటి, మన ఆత్మతోటి, ఇతర మాస్టర్స్ తోటి అనుసంధానం అవ్వాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. హ్మ్. దైవ సహాయాన్ని ఆహ్వానించటానికి, ప్రార్థించటానికి, విశేష కృషి చేయటానికి, అంతిమంగా మీ ఉనికి అంతర్భాగంలో తాళం వేసి ఉన్న శక్తి సామర్థ్యాలను
విడుదల చెయ్యటానికి తగిన ప్రయత్నం చేసేలా కష్టాలు మిమ్మల్ని బలంగా ముందుకు తోస్తాయి. ఆ కష్టం ఆనంద్ వస్తే కానీ మన లోపల లాక్ చేయబడిన ఆ విషయం బయటికి రాదు. లేకపోతే అది అలాగే శిథిలా అంటే లోపల అంతరంగంలో ఉండిపోయుంటది. మనకర్థం కాదు. మన లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు మనకు అర్థం అవ్వాలి అంటే కష్టాలు రావాలి. ఎప్పుడైతే కష్టాలొస్తాయో అప్పుడు మన లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకొచ్చినప్పుడు మన గురించి మనకి అర్థమయ్యి, మనకి మనమే ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. అది. ఆనందకరమైన జీవితం అంటే ఏ కష్టాలు లేని జీవితం కాదు. అది కష్టాలను అధిగమించే ప్రక్రియ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆనందకరమైన జీవితం అంటే ఏ కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఉండే జీవితం కాదు. కష్టాలను అధిగమించి ముందుకు వెళ్ళటం. అంటే కష్టాల నుంచి నేర్చుకొని హ్యాపీగా జీవించటం. హ్మ్. మేడం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయనా మేడం? వద్దు, నెక్స్ట్ తర్వాత చదువుదులే. ఓకే. ఓకే మాస్టర్. సో, ఈ రోజుతో ఈ చాప్టర్